ఓం శాంతి 21/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శ్రీమతమును అనుసరిస్తూ అందరికీ సుఖమునివ్వండి. అసురీ మతమును అనుసరిస్తూ దుఃఖమునిస్తూ వచ్చారు. ఇప్పుడు సుఖమునివ్వండి, సుఖం తీసుకోండి. ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నందున ఉన్నత పదవిని పొందుకొనే పురుషార్థం చేస్తారు? జవాబు: ఇది సుఖము దుఃఖము, గెలుపు ఓటముల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పం సుఖము ఆట నడవనున్నది. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. ఇప్పుడు నూతన రాజధాని రానున్నది. దాని కొరకు బాబా తన పరంధామాన్ని వదిలి పిల్లలైన మనలను చదివించేందుకు వచ్చారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని తప్పకుండా తీసుకోవాలి. పాట: ప్రపంచము మారిపోయినా మేము మారిపోము. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏ ప్రమాణము చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మలో వివేకం, తెలివి ఉండాలి. ఆత్మ తమో ప్రధానమైనందున పూర్తి తెలివిహీనమైపోయింది. ఎంత అవివేకులుగా ఉండేవారు అంటే ఇంతకు మునుపు పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఇతర సత్సంగాలలో ఈ విషయాలు ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణము మొదలైనవి చదువుతారు. ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి వెళ్ళిపోతుంది. ఏ ప్రాప్తి ఉండదు. యజ్ఞ తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చాలా చేస్తారు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఏ ప్రాప్తి ఉండదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సుఖం లేదు. ఇప్పుడు బాబా అంతా అర్థం చేయిస్తున్నారు. సర్వులకు సుఖశాంతులనిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. భక్తి మార్గం వారు కూడా ఓ దుఃఖహర్త, సుఖకర్త, సద్గతి దాత అని స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏముందో చూడండి. అందరికీ దుఃఖం తగులుకొనే ఉంటుంది. మనుష్య మాతృలెవ్వరికీ తండ్రి ఎవరో, వారి నుండి ఏ వారసత్వం లభిస్తుందో తెలియదు. అనంతమైన తండ్రిని గురించి తెలియనే తెలియదు. శాంతి కొరకు ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. మనస్సుకు శాంతి కావాలి అని ఇప్పుడు ఎవరంటారు? ఆత్మ అంటుంది. ఇది కూడా మనుషులకు తెలియదు. దేహ అభిమానులు కదా. సాధు సత్పురుషులు మొదలైన వారంతా దుఃఖంలోనే ఉన్నారు. అందరూ శాంతిని కోరుతూ ఉన్నారు. అనారోగ్యాలు మొదలైనవి సాధు సత్పురుషులకు కూడా వస్తాయి. ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రపంచంలో దుఃఖం తప్ప వేరేమీ లేదు. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అయ్యారు. డ్రామాలో క్రొత్త ప్రపంచం, పాత ప్రపంచం, సుఖ దుఃఖాల ఆట తయారై ఉంది. తండ్రి మీ బుద్ధి తాళాన్ని తెరిచారు. మనుష్య మాతృలందరి బుద్ధికి గాడ్రేజ్ బీగం వేయబడి ఉంది కనుక వారి బుద్ధి పనే చెయ్యదు. పూర్తి తమో ప్రధాన బుద్ధిగా ఉంది. పిల్లలైన మీకు నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తెలుసు. అనంతమైన తండ్రి లభించారు. వారు మనకు ఈ ఆట ఎలా తయారై ఉందో, సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాలు తెలియజేశారు. ఎప్పుడు సుఖం ఉంటుందో అప్పుడు దుఃఖం పేరు కూడా ఉండదు. మనము తండ్రి నుండి సుఖము, శాంతి, సంపత్తుల ఆస్తి తీసుకుంటున్నాము అని మీ బుద్ధిలో ఉంది. సత్యుగం నుండి త్రేతాయుగ అంతం వరకు ఏ దుఃఖము ఉండదు. ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. మీ రాజధానిలో అన్యుల కన్నా ఉన్నత పదవి పొందాలి అని అంటే ఇతరుల కంటే మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. వారు మన ప్రియాతి ప్రియమైన తండ్రి అని, వారికి అపారమైన మహిమ ఉంది అని మీకు తెలుసు. ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి శ్రీమతమునిస్తున్నారు. మిగిలిన మనుష్య మాతృలందరూ అసురీ మతానుసారంగా పరస్పరం దుఃఖమే ఇచ్చుకుంటారు. మీరు శ్రీమత అనుసారం అందరికీ సుఖమునివ్వాలి. ఈ డ్రామాలో మనము పాత్రధారులము అని ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాలో భారత్ వాసులకే ఆల్రౌండ్ పాత్ర ఉంది అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు.
ఇప్పుడైతే మూలవతనం నుండి సూక్ష్మవతనం, స్థూల వతనం వరకు అంతా మీరు తెలుసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానం ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనల్ని చదివిస్తూ ఉన్నారు అని మీకు తెలుసు. బాబా మీకు 3 లోకాల జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇక్కడైతే చిన్నవారు పెద్దవారు అందరూ దుఃఖాన్ని ఇస్తారు. ఈ ప్రపంచంలో గర్భంలోని బిడ్డ తల్లికి దుఃఖాన్ని ఇస్తుంది. ఇది చాలా చీచీ పాత ప్రపంచం. ఈ సృష్టి చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి అనగా సీతలందరికీ ఒకే రాముడు. వారు నిరాకారుడు, మీరంతా సీతలు. తండ్రి వరుడు. ఒక్క ప్రియతముడికి మీరంతా ప్రేయస్సులు, భక్తులు. ఎందరు సీతలున్నారో వారంతా రావణుడి జైలులో చిక్కుకొని శోకవాటికలోకి వచ్చారు. పూర్తి ప్రపంచంలోని మనుష్య మాతృలందరూ ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. భక్తుల రక్షకుడు అని భగవంతుణ్ణే అంటారు. మీరంతా ఇప్పుడు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. మనల్ని శివబాబా చదివిస్తున్నారు అని బ్రాహ్మణులైనా మీకు తెలుసు. బాబా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గమనండి లేక దైవీ రాజ్యమనండి, ఇది స్వర్గ రాజధాని కదా. లక్ష్మీనారాయణులు స్వర్గాధికారులు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇక్కడ సత్యుగం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కలియుగం. పాపం మనుషులు ఘోర అంధకారంలో ఉన్నందున ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయము అని, వినాశనం సమీపంలో ఉంది అని తెలియదు. సీతలైన మీ అందరి సద్గతి దాత రాముడొక్కరే. సీతలంతా దుర్గతిలో ఉన్నారు, కానీ మేము దుర్గతిలో ఉన్నామని ఎవ్వరూ అర్థం చేసుకోరు. తమ సంపదను గురించిన నశలోనే ఉన్నారు. మాకు ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, కార్లు ఉన్నాయి, ఇన్ని మహల్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. ఇలాగా ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవ్వనున్నది. మృత్యు సమీపంలో నిలిచి ఉంది అని వారికి తెలియడం లేదు. అంతా మట్టిలో కలవనున్నది. ఈ పాత ప్రపంచంలో ఏమి చూస్తున్నారో అంతా వినాశనం అయిపోతుంది. వినాశనం కొరకు పూర్తిగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది అదే మహాభారత యుద్ధం. వారే గీతా భగవానుడు. కానీ తండ్రి జీవన చరిత్రలో శ్రీకృష్ణుడి పేరు తండ్రి కుమారుడి పేరు వేసేశారు. ఇప్పుడు శివబాబా మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. భగవంతుడి పేరు అదృశ్యం చేయడమే అతి పెద్ద తప్పు. మనలను ఏ మనుష్య మాతృలు, సాధు సత్పురుషులు చదివించడం లేదు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మనకు వారు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వారే మన సర్వస్వం. ఇది మర్చిపోరాదు కదా. నాకు అందరూ పిల్లలే, కానీ అందరినీ చదివించను విశ్వాన్ని అంతటిని. నేను మళ్ళీ భారతవాసులకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు, వజ్ర సమానంగా ఉండేవారు. ఇప్పుడు గవ సమానంగా అయ్యారు. ఇంటిలో ఎంత అశాంతి ఉంది. బాబా మాకు కోపం వస్తుంది, పిల్లలను కొట్టాల్సి వస్తుంది అని అంటారు. మీరు 5 వికారాలను శివబాబాకు దానం ఇచ్చారు. మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నారు అని భయం కూడా కలుగుతోంది అని పిల్లలు అంటారు. బాబా చెప్తారు, ఈ సమయంలో అందరికీ 5 వికారాల గ్రహణం పట్టి ఉంది. దేహ అభిమాన భూతం రావడంతో మిగిలిన అన్ని భూతాలు పట్టుకుంటాయి. ఇప్పుడు ఆత్మ అభిమానిగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీకు వివేకం, తెలివి లభించింది. సత్యుగంలో కూడా మీరు ఆత్మ అభిమానులుగా ఉండేవారు. ఆత్మ ఉండే శరీరం ఇప్పుడు పాతదైపోయింది, ఆయువు పూర్తి అయింది. అందువలన ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు క్రొత్త తీసుకోవాలి. సర్పము పొర పాతదైతే మళ్ళీ మరొకటి తీసుకుంటుంది. ఈ ఎగ్జాంపుల్ సత్యుగానికి సంబంధించినది. అక్కడ మీరు శరీరాన్ని ఎలా వదులుతారు అంటే దుఃఖము మాటే ఉండదు.
ఇక్కడ ఎంత దుఃఖం కలుగుతుంది, ఏడవడము, బాదుకోవడము చేస్తారు. ఇది పాత శరీరం అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఇక్కడ ఏ క్రొత్త శరీరము లభించదు. ఇది అంతిమ పాత చెప్పు. ఇప్పుడు మీరు దానితో విసిగిపోయారు. అక్కడ సంతోషంగా స్వర్గంలో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడికి ఎంతమంది క్రొత్త వారు వస్తారు కానీ అర్థం చేసుకోరు. 2-4 రోజులు ఇక్కడ అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. బాగా విని సంతోషించినట్లయితే వారు ప్రజలలోకైనా వస్తారు కదా. ప్రజలు కూడా చాలామంది కావాలి. ఇది ఈశ్వరుడి ఇల్లు, లేక మీరిప్పుడు ఈశ్వరుడి ఇంట్లో కూర్చొని ఉన్నారు. పరమపిత తమ పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనువులో వచ్చి కూర్చున్నారు. అక్కడైతే తండ్రి వద్ద ఆత్మలు ఉంటాయి. ఇక్కడ సంగమ యుగంలో పతితులను పావనంగా చేసేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారిని నిరాకార శివుడు అని అంటారు. నిరాకార తండ్రిని ఆత్మలు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మనుషులు అర్థం తెలియకనే ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ లక్ష్మీ నారాయణలను కూడా యూరోపియన్లు భగవతి భగవాన్ అని అంటారు. వీరిని అలా ఎవరు తయారు చేశారు? మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని దేవతలను అంటారు. స్వయాన్ని ఏమని అంటారు? వీరు కూడా మనుష్యులే అని, భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారు అని తెలియదు. వారి ముందుకు వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. తననేమో తక్కువగా భావిస్తారు, నీచులుగా. స్వయాన్ని నీచులము, పాపులమని చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణుడి మందిరంలో కూడా వెళ్ళి మహిమ చేస్తారు. శివుడిని ఇలా మహిమ చేయరు. వారి మహిమ వేరు. శివుడి వద్దకు వెళ్ళినప్పుడు తరచుగా జోలను నింపండి అని అడుగుతారు. మళ్ళీ ఆ శివుడే బంగు త్రాగేవాడు అని, ఉమ్మెత్తు పూలను తినేవాడు అని ఇలా నిందలు చేస్తూ చెప్తారు. అరే, అక్కడ బంగు, ఉమ్మెత్తు పూలు పరంధామంలో ఎక్కడి నుండి వచ్చాయి? ఏమీ తెలియదు. భర్త కావాలి, అది కావాలి, పిల్లలు కావాలి, ఇది కావాలి అని వేడుకుంటూ ఉంటారు. దీపావళిలో కూడా లక్ష్మిని ఆహ్వానిస్తారు. కానీ లక్ష్మి ఎవరో ఎవ్వరికీ తెలియదు. 8-10 భుజాలు ఎక్కడైనా ఉంటాయా? ప్రవృత్తి మార్గం, గృహస్థ మార్గానికి గుర్తుగా ఈ చతుర్భుజ రూపాన్ని విష్ణువుది చూపిస్తారు. విష్ణువు అని పేరు పెట్టారు. లక్ష్మీనారాయణలను కలిపి విష్ణువు అంటారు. సత్యుగంలో ఉంటారు లక్ష్మీనారాయణులు. విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణల ద్వారా పాలన జరుగుతుంది అని మనుషులకు తెలియదు. చిత్రాలలో లక్ష్మికి 4 భుజాలను చూపించారు. 4 భుజాలున్న వారికి సంతానం కలిగితే వారికి కూడా 4 భుజాలు ఉండాలి కదా. ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటి వరకు రాలేదో అప్పటి వరకు మీకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు కూడా తెలుసు. ఇప్పుడు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నారు. బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పరమాత్మ ఎలా వస్తారు? వచ్చి పతితులను పావనంగా ఎలా చేస్తారు? తండ్రి చెప్తారు, నేను 5000 సంవత్సరాల క్రితం దైవీ స్వరాజ్యాన్ని తయారు చేశాను. మళ్ళీ మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఈ వివేకం మొదట మీ బుద్ధిలో అస్సలు ఉండేది కాదు. ఈ బ్రహ్మ కూడా తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణల పూజ చేసేవారు. అంటే రాధాకృష్ణులకు, లక్ష్మీనారాయణలకు పూజ ఎవరు అంటే దేవీ దేవతలే, వారికి వారే చేసుకునేవారు. ఈ రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలకు అవుతారని తెలియదు. అందుకే రాకుమారి రాధ, రాకుమారుడు కృష్ణుడని అంటారు. స్వయంవరం తర్వాత మహారాజా, మహారాణిగా అవుతారు. ఇలా ఎవరు స్వయంగా తయారవుతున్నారో వారికి కూడా దేవతల మేమే అనేది తెలియదు. ఇంతకు మునుపు కొందరికి సాక్షాత్కారం కూడా అవుతుంది, కానీ ఏమీ అర్థము చేసుకోరు. అయినప్పటికీ అల్పకాలానికి భక్తుల భావనలను పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఇక్కడ ధ్యానము, సాక్షాత్కారాల మాటే లేదు. సాక్షాత్కారాలలో మాయ ప్రవేశించినట్లయితే మీరు పదభ్రష్టులవుతారు అని బాబా అర్థం చేయిస్తారు.
మాకు శివబాబా సాక్షాత్కారం అవ్వాలి అని చాలామంది చెప్తారే, మీకు అర్థం చేయించబడింది. మినుగురు పురుగు ఎంత చిన్నదిగా ఉంటుంది, కళ్ళ ద్వారా చూడొచ్చు. ఆత్మ అయితే దానికన్నా చిన్న బిందువు. ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్ముడి రూపం కూడా అలాగే ఉంటుంది. సాక్షాత్కారం అయినప్పటికీ ఆ చిన్న బిందువే సాక్షాత్కారం అవుతుంది. భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం అయినా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనం శివబాబా సంతానం అని పిల్లలకు తెలుసు. బ్రహ్మకుమారి కుమారులందరూ శివబాబా నుండి ఆస్తిని తీసుకుంటూ ఉన్నారు. ఇదే మా ముఖ్య ఉద్దేశ్యం. విద్యార్థులు కదా, తండ్రి నుండి సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీరు చెప్తారు. ఇది ముఖ్య ఉద్దేశ్యం. ఇది పిల్లలు మర్చిపోరాదు. భక్తి మార్గంలో దేవతల చిత్రాలను జతలో ఉంచుకుంటారు. మీరు ఈ త్రిమూర్తి చిత్రాన్ని జేబులో ఉంచుకోవాలి. ఈ శివబాబా ద్వారా మనం లక్ష్మీ నారాయణలుగా అవుతున్నాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబాకు వికారాలను దానం చేసి మళ్ళీ ఎప్పుడు వాపస్ తీసుకోరాదు. అంటే ఆ గుణాలకు వశం కారాదు. దేహ అభిమాన భూతము నుండి సురక్షితంగా ఉండాలి. ఈ భూతము ద్వారా అన్ని భూతాలు వచ్చేస్తాయి. దేహాభిమానం ఉంటే ఒక్కొక్కటి వచ్చేస్తాయి. కనుక ఆత్మ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, ధ్యానము సాక్షాత్కారాల ఆశను ఉంచుకోరాదు. ముఖ్య ఉద్దేశాన్ని ముందుంచుకొని పురుషార్థం చేయాలి. శ్రీమతానుసారం అందరికీ సుఖమునివ్వాలి. వరదానము చేయించే వారి స్మృతి ద్వారా సేవలో సదా నిర్మాణ కార్యాన్ని చేసే కర్మయోగి భవ. ఎలాంటి కర్మనైనా కానీ కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేసుకోండి. కేవలం కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు. కర్మ ప్లస్ యోగం రెండు ఉండాలి. కర్మతో పాటు కర్మ అంటే వ్యవహారము, యోగం అంటే పరమార్థం, ఆత్మకు సంబంధించినటువంటిది. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. శరీర నిర్వహణ వెనుక ఆత్మ నిర్వహణను మర్చిపోరాదు. శరీరానికేమో ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. లేచినప్పటి నుంచి రాత్రి వరకు దానికోసమే, జీవితాంతము దానికోసమే, జన్మ జన్మలు దానికోసమే, శరీరాల కోసం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, నేను అది కానే కాదు అంటే దానికోసం ఎందుకు? తెలియనప్పుడంతా వెచ్చించారు. ఇప్పుడు కూడా దానికోసం ఎందుకు జీవించాలి? అది మర్చిపోకూడదు అంటున్నారు బాబా. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థంగా ఉండాలి, ఆత్మలకు ఉపయోగపడేది. దీని కొరకు సేవలో నిమిత్త మాత్రం యొక్క మంత్రం లేక చేసేవాడిని అనే స్మృతి యొక్క సంకల్పం సదా గుర్తు ఉండాలి. తండ్రి చేయిస్తున్నారు, నేను చేస్తున్నా. వాస్తవానికి నేను కూడా చేయిస్తూనే ఉన్నా. నేను కూడా చేసేదేమీ లేదు. నేను ఆత్మ చేయిస్తున్నా, తండ్రి నా ద్వారా చేయిస్తున్నారు. చేయించే తండ్రిని మర్చిపోకుంటే సేవలో నిర్మాణం చేస్తూ ఉంటారు. స్లోగన్ సేవ ఒకటి, మరియు సంబంధ సంపర్కం రెండవది. ఇక్కడ విఘ్నాలు ఏర్పడేందుకు కారణం ఏమిటి? పాత సంస్కారాలు. ఆ సంస్కారాల పైన వైరాగ్యం ఉండాలి. అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. అన్నిటికంటే శ్రేష్టమైన సింహాసన బాప్దాదా యొక్క హృదయ సింహాసన అధికారిగా కావాలి. బాబా హృదయంలో చోటు సంపాదించుకోవాలి. హనుమంతుడు మహావీర్, సీతారాములు హృదయంలో నిండి ఉన్నారు అంటారు. చీల్చి చూపిస్తే శరీరాన్ని ఏముంది? రాముడి రూపమే. అలాగా బాబా హృదయంలో మనం ఉండాలి. అంటే గుర్తు ఉండాలి బాబాకు. ఎంత మంచి పనులు చేస్తే బాబా గుర్తు ఉంటాం. కానీ ఈ సింహాసనం పైన కూర్చోవాలి అంటే అచల్ అడోల్ స్థిరమైన ఏకస్థితి యొక్క సింహాసనం కావాలి. ఆ స్థితిని కూడా సింహాసనంతో పోలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే
అకాల సింహాసన అధికారులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడే ఏకర స్థితి యొక్క సింహాసనంపై స్థితమై ఉండగలరు. ఎలాగైతే ఆ తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీరు మీ ఏకర సాత్విక స్థితి యొక్క ఆసనంపై నేనాత్మ మస్తకం మధ్యలో మస్తక సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చొని కర్మలు చేయిస్తున్న కర్మచారీలతో ఈ విధంగా ఈ సింహాసనం అకాల సింహాసనం కూడా అలా ఉంటే అచల స్థితి ఉంటుంది. అచల స్థితి ఉంటే బాబా హృదయ సింహాసన అధికారులుగా అవుతారు. ఈ ఆసనాన్ని ఎప్పుడు వదలకండి, అప్పుడే అన్ని సింహాసనాలు లభిస్తాయి. ఓం శాంతి.